డాకింగ్ అంటే ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది వీరే సోబిట్ అవుట్ గైస్ ఒక్కసారి ఆగండి గైస్ రికార్డ్ స్టార్ట్ చేద్దామా? వాట్సాప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ తెలుగు గేమింగ్ అండ్ నేనైతే మీ అందరి ముందు కొత్త వీడియోతో వచ్చేసా. సో ఇవాళ అయితే నేను డో ఫ్రూట్ గివ్ అవే ప్లే చేసిన బట్ నా ఫ్రెండ్ ఎవాపరేటర్ వాడు నా డోని ఇంకా కొన్ని కిట్సుని ఇంకా లెపర్డ్ ని పర్మనెంట్ బుద్ధాకి అయితే ట్రేడ్ చేసిండు. సో డో బదులు కంట్రోల్ ఫ్రూట్ గివ్ అవే అయితే చేస్తున్నా. సో పార్టిసిపెంట్స్ అయితే అందరూ కొలోసియం దగ్గరికి అయితే రండి, అందరూ ఉన్నారు. ఇంకొక గైస్ మీరు అందరూ ఆగండి, ఇంకొక పార్టిసిపెంట్ వస్తున్నాడు, వేరే పార్టిసిపెంట్ కూడా. ఓకే అందరూ కొలోసియం దగ్గర ఉన్నారా? అందరూ కొలోసియం సెంటర్ కి అయితే రండి, కొలోసియం సెంటర్ కి. అరే ఆగండి బ్రో, అప్పుడే చెయ్యకండి, ఆగండి ఆగండి బ్రో. స్టాప్ చెప్పండి బ్రో. అదే బ్రో స్టాప్ చేసాం. స్టాప్ చేయి చెప్పి నన్ను చంపంగా. సో ఫస్ట్ ఫైట్ అయితే గాయ్స్ ఇదైతే PvP టోర్నమెంట్ వేలో అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ ఫైట్ వచ్చేసి మన V4 యూజర్ డోకింగ్ వర్సెస్ శోభిత్ అన్నమాట. సో మీరైతే ఫైట్ చేసుకోండి, లూజర్ అయితే పక్కన ఉండాలి కొద్దిసేపు, వాళ్ళకి ఫైట్ తర్వాత ఉండిద్ది. నాన్ పార్టిసిపెంట్స్ కూడా ఇటు సైడ్ కి వచ్చేయండి. శోభిత్ ఇటు సైడ్ నుంచి యు ఆల్సో బయటకు రా బ్రో. అరే నన్ను నాకా డ్రాప్ చేయి శోభిత్. చూద్దాం ఇట్స్ ఓకే వదిలే. శోభిత్ పో బ్రో, అటు సైడ్ పో. ఫ్రెండ్లీ 1v1 దగ్గరికి శోభిత్ ఆర్ యు రెడీ? శోభిత్ ఆర్ యు రెడీ? మ్యాచ్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే అవుతుంది గైస్. డో ఫ్రూట్ యూజర్ అన్నమాట గైస్ మన డోకింగ్ పీసీ అయితే. ప్రణవ్ అనుకుంటా రియల్ నేమ్, నాకు ఇన్స్టింక్ట్ లో కనపడుతుంది. వావ్ మన శోభిత్ అయితే టీరెక్స్ అనుకుంటా. శోభిత్ అయితే టీరెక్స్ యూజర్, టీరెక్స్ వర్సెస్ డో. అండ్ ఆల్సో మన డోకింగ్ దగ్గర అయితే V4 కూడా ఉంది. ఓ వావ్ మంచి డో కాంబో అయితే చేస్తున్నాడు మన డోకింగ్ పీసీ అయితే. సోల్ గిటార్ అయితే వాడుతున్నాడు, నైస్ మ్యాచ్ ప్లేయర్ అనుకుంటా. శోభిత్ హెల్త్ చాలా లో ఉంది గైస్. ఆల్మోస్ట్ శోభిత్ అయితే ఎండ్ అయిపోతున్నాడు, బట్ విల్ హి కమ్ బ్యాక్. గైస్ వన్ క్విక్ పాస్, ఇది నా డిస్కార్డ్ సర్వర్ గురించి అనమాట. ఇలాంటి చాలా గివ్ అవేస్ ఇంకా పబ్లిక్ యాక్టివిటీస్ అన్ని ఇదే డిస్కార్డ్ సర్వర్లో జరుగుతూ ఉండిద్ది. ఈ డిస్కార్డ్ సర్వర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఈ గివ్ అవే కూడా నా డిస్కార్డ్ సర్వర్లోనే జాయిన్ అయింది. ప్రెసెంట్ అయితే ఈ డిస్కార్డ్ సర్వర్ పెద్దది కాదు, బట్ ఫ్యూచర్లో చాలా బాగా ఎక్స్పాండ్ అయ్యిద్ది. ఇన్వైట్ లింక్ అయితే ఇదన్నమాట గైస్. నేనైతే ఇది డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్స్లో కూడా పెడతాను, డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్. ఓకే సో ద ఫస్ట్ రౌండ్ విన్నర్ అయితే డోకింగ్ పీసీ అన్నమాట. డోకింగ్ పీసీ అయితే మాట్లాడడానికి రావట్లేదు, వాడికి ఏదో ఇష్యూ ఉందన్నమాట, డిస్కార్డ్లో మాట్లాడడానికి రావట్లేదు. ఓకే సో విన్నర్ డోకింగ్, ఫాలో మీ. ఇక్కడ నుంచో టోర్నమెంట్ నెక్స్ట్ రౌండ్ మళ్ళీ నేను పిలుస్తాను నీతో వచ్చినప్పుడు. ఇక్కడికి రా బ్రో, నా దగ్గర రా. బ్రో డోకింగ్ సైడ్ కి రా బ్రో. డోకింగ్ నెక్స్ట్ KTG ఆన్ టాప్ 0 వర్సెస్ బేకన్ హెయిర్. వాడి పేరైతే విఘ్నేష్ అన్నమాట గైస్.
3 2 1 స్టార్ట్. గాయస్ మనకైతే దయ్యు కదా సెకండ్ కూడా లేదు కదా. అటు వెళ్ళమను బ్రో. బ్రో వెయిట్ చేయి బ్రో. బ్రో ఇటు రమ్మను బ్రో. ఇటు రమ్మను. గాయస్ మన కేటీజీ ఆన్ టాప్ 0 అయితే 3 2 బుద్ధ యూజర్ అయితే ఉన్నాడు గాయస్. మన కేటీజీ ఆన్ టాప్ 0. మన ఏ డ్యామేజ్ పడలేదు. డ్యామేజ్ పడట్లేదు బ్రో. నీ పీవీపీ డిసేబుల్డ్ ఉంది బ్రో లిటరలీ. విఘ్నేష్ నీ పీవీపీ డిసేబుల్డ్ ఉంది అనుకుంటా. విఘ్నేష్ నీ పీవీపీ డిసేబుల్. ఓకే బ్రో ఆగా. గాయస్ నేనైతే ఇక్కడ ఇట్లా పెడతా ఉంటాం మీకు ఫైట్. ఎందుకని అడిగట్లేదు అసలు. చాలా బాగా అయితే ఫైట్ చేస్తున్నారు గాయస్ ఇద్దరు. ఓ ఫుల్లీ అవేకెన్ మ్యాగ్మా వర్సెస్ డ్రాగన్ టాలెంట్ అండ్ బుద్ధ యూజర్. డ్రాగన్ టాలెంట్ ఎబిలిటీస్ వాడుతున్నాడు కేటీజీ ఆన్ టాప్ 0. పీవీపీ అయితే చాలా ఇంటెన్స్ గా అయితే అవుతుంది గాయస్. ఎవరికి అంత డ్యామేజ్ పడట్లేదు ఇదా. గాయస్ విఘ్నేష్ గాలి స్టక్. వేకెన్ హెయిర్ యు ఆర్ స్టక్ ఇన్ ఎయిర్. నాకు పిచ్చిలాగా ఉంటుంది బ్రో. వెయిట్ బ్రో. బ్రో కాసేపు మ్యాచ్ ఆపండి. మ్యాచ్ ఆపాలా? చెప్పండి. కేటీజీ ఆన్ టాప్ 0. ఆ పేరు మ్యాచ్ అయితే అస్సలు ఎటు డెస్టినేషన్ లేదు. ఈక్వల్ గా ఫైట్ చేస్తున్నారు పోటాపోటీగా. ఒక్కసారి ఎంబలే వాడింది మరి. ఓకే గైస్ మన కేటీజీ ఆన్ టాప్ 0 వేకెన్ హెయిర్ అయితే లూజ్ అయిపోయిండు. సో ఇప్పుడు లూజర్స్ ఇద్దరు శోభిత్ అండ్ బేకన్ హెయిర్ కి ఫైట్ ఉండిద్ది అన్నమాట నెక్స్ట్ టోర్నమెంట్ లో. శోభిత్ వర్సెస్ బేకన్ హెయిర్. ఏంటి అది శోభిత్ అవుట్ అయిపోవడాలి. బ్లిజార్డ్ ఇస్తా. గాయస్ వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటున్నారు అవుట్ అయిపోతే బ్లిజర్డ్ అయితే. కానీ విన్నర్ కి అయితే కంట్రోల్ గాయస్. బ్లిజర్డ్ ఎక్కువ కంట్రోల్ ఎక్కువ మీరే ఆలోచించుకోండి. స్టార్ట్ రీఫండా? ఒక్క నిమిషం గాయస్ వాడి దగ్గరికి వెళ్దాం. అయితే లైట్ ఫుడ్ తిందాం ఫాస్ట్ గా. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు గాయస్? బ్రో ఫాస్ట్ గా రా బ్రో, అంటే నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు. ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయిపోతావు. ఫాస్ట్ బేకన్ హెయిర్ ఫాస్ట్. విఘ్నేష్ ఫాస్ట్. 3 2 1 వచ్చాడు. ఓకేరా బ్రతికినావు. తప్పుకోండి. ఇప్పుడు ఎవరికి రా మ్యాచ్? బేకన్ హెయిర్ వర్సెస్ శోభిత్. మిగతా వాళ్ళందరూ సైడ్ కి రండి. బేకన్ హెయిర్ వర్సెస్ శోభిత్. సైడ్ కి గో. ఏంటా గో 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 గో. ఓకే మన మ్యాగ్మస్ ఎవరైతే వాడుతుండో టీఎక్స్ M1 అయితే వాడుతుంది శోభిత్ అయితే. ఓకే ఇంటెన్స్ ఫైట్ కానీ ఎవరికి కొంచెం కూడా టైం పాస్ అయితే కాలేదు ఇప్పుడు వరకు.
వీళ్ళు ఇన్స్టింగ్స్ వాడారా గైస్ లిటరల్లీ ఇక్కడ పైనుంచి ఏడు గంటల వచ్చి మధ్యలోకి ఫైట్ చేసుకోండి అబ్బాయి నేను మిమ్మల్ని చూసి మిమ్మల్ని స్పెక్ట్ చేస్తాను దీనిలో ఓడిపోయిన వాళ్ళు లూజర్ అయ్యి లీవ్ అయిపోవాలి నెక్స్ట్ ఫైట్ అంటే దీనిలో విన్నర్ వర్సెస్ డోకింగ్ అన్నమాట డోకింగ్ నెక్స్ట్ ఫైట్ నీదే సో పట్టుకో రెడీగా ఎవరు ఇంకా ఫైట్ అవుతుందా ఇలా గాలి ఫైట్ చేస్తాను yes guys finally ఒకళ్ళైతే oh my god మన శోభిత్ నెక్స్ట్ రౌండ్ అయితే శోభిత్ వర్సెస్ డోకింగ్ మళ్ళీ శోభిత్ వర్సెస్ డోకింగ్ ఈసారి శోభిత్ గెలిస్తే డోకింగ్ కాదు గాంతోటి గాడోడు ఉన్నాడు కదా కేటీజీ ఆన్ టాప్ 0 కాదు నువ్వు ఫస్ట్ డోకింగ్ తో గెలవాలి పో 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 గైస్ మన సో విఘ్నేష్ నువ్వు డిస్కౌంట్ నుంచి కొద్దిసేపు మ్యూట్ చేసుకో emotional damage స్టార్ట్ గైస్ ఓకే సో గిటార్ యూజర్స్ అన్నమాట ఓ వావ్ శోభిత్ వర్సెస్ డోకింగ్ ఓకే డో ఫ్రూట్ కాంబోస్ అయితే వాడుతుండు ఫుల్లీ వీకెండ్ నాకు కనపడినంత వరకు అయితే అసలు బాగుండేది ఓకే గాయ్స్ శోభిత్ చాలా లో ఉన్నాడు ప్రణవ్ కూడా డోకింగ్ కూడా హాఫ్ వెళ్తున్నాడు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఫైట్ టీరెక్స్ వర్సెస్ డో రెండు కూడా మిథికల్ ఫ్రూట్సే ఓకే శోభిత్ అయితే డెడ్ గాయ్స్ నెక్స్ట్ రౌండ్ శోభిత్ వర్సెస్ కేటీజీ ఆన్ టాప్ 0 కేటీజీ ఆన్ టాప్ 0 ప్లీజ్ కమ్ ఆన్ టు యువర్ ప్లాట్ఫామ్ అవును అయినా ప్రతిదానికి లూజర్స్ ఇప్పుడు ఫైట్ చేయాలి ఇప్పుడు శోభిత్ ప్లాట్ఫామ్ మీద ఉంచో 3 2 1 స్టార్ట్ శోభిత్ నీకోసం నేను చేస్తాను హెల్ప్ హెల్ప్ చేయకూడదు ఎవరు హెల్ప్ చేస్తే హెల్ప్ చేయకూడదు విఘ్నేష్ వద్దు ఓ మై గాడ్ గైస్ డ్రాగన్ శోభిత్ అయితే చాలా డ్రాగన్ మూవ్స్ అన్ని స్పామ్ చేస్తాడు కేటీజీ ఆన్ టాప్ 0 అయితే నన్ను చంపుతున్నారేంట్రా మరి పక్కకి రావాలి కదా రావురా బాబు యాడేం అటేటో వెండు మూవ్స్ అన్ని మిస్ చేస్తున్నాడు డ్రాగన్ టాలెంట్ యూజర్ కేటీజీ ఆన్ టాప్ ఓకే డ్రాగన్ మంచి మూవ్స్ వస్తే అబ్బో చచ్చిపోతున్నాడు శోభిత్ కొట్రా బాబు నేను వచ్చి టీజర్ చూపించి పని లేదు గైస్ ఫైట్ జరుగుతుంది శోభిత్ ఆల్మోస్ట్ డెడ్ గైస్ సీడీకే కూడా ఉంది బ్రో గైస్
నెక్స్ట్ వీడియో కిరణ్ అప్గ్రేడింగ్ అకౌంట్ చేస్తాడు, దానిలో నా అకౌంట్ కూడా చేస్తాను బ్రో. నేను అదేం అనౌన్స్ చేయలేదు బ్రో. ఎస్ గైస్, కేటీజీ ఆన్ టాప్ 0 ఫైనల్ గా గెలిచాడు. సో మన ఫైనల్ రౌండ్ అయితే డోకింగ్ వర్సెస్ కేటీజీ ఆన్ టాప్ 0. 2 1 స్టార్ట్. హ్యాపీ బ్రో ఇయర్ బ్రో, హ్యాపీ ఇయర్ కిరణ్. బుద్ధ వర్సెస్ డో. ఓ షిట్, కాంబోలో అయితే చిక్కించింది గైస్. ఓ మై గాడ్. అయితే ఒకటి మర్చిపోయారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి. గైస్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్, పార్టిసిపెంట్స్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. గైస్ కేటీజీ ఆన్ టాప్ 0 అయితే లిటరల్లీ పరిగెడుతున్నాడు. గైస్ ఈ టోర్నమెంట్ అన్నిసార్లు మిస్టేక్ చూపిస్తున్నా, ఏంటి రాసుకోలేదు. ఎవరు గెలిచారు నాకు కనపడలేదు. ఎవరు గెలిచారు? గెలిచాడు. ఎవరు? డాకింగ్ గెలిచాడు. డోకింగ్ గెలిచాడా? డాకింగ్ ఓకే బ్రో. డోకింగ్ యూ విన్ ఎ కంట్రోల్ ఫ్రూట్, కమ్ టు cafe అండ్ కేటీజీ ఆన్ టాప్ ఆల్మోస్ట్ అయితే విన్ అయ్యా. క్యాఫే దగ్గరికి వచ్చినాక నీ రియాక్షన్ ఇయ్యి. గైస్ కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నాను గైస్. క్యాఫే దగ్గరికి నేను రూట్ మర్చిపోయాను. ఇప్పుడు 3rd C లో ఉంటా కదా. అవునా నిజమా? బ్రో ట్రాష్ యాడ్ చేయి బ్రో. ట్రాష్ నీ దగ్గర బ్యారియర్ ఏదన్నా ట్రాష్ యాడ్ చేసి. లెట్స్ గో గైస్. మన ఫస్ట్ గివ్ అవే అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. అండ్ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్ watching this video. బ్రో నీ రియాక్షన్ ఏంటి? నీ రియాక్షన్. ఓకే బ్రో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని టోర్నమెంట్ విన్ అయితే నీ గిఫ్ట్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అండ్ ఆల్సో మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఆల్సో మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి గివ్ అవేస్ లో పార్టిసిపేట్ చేయాలంటే సబ్స్క్రైబ్ టు కేటీజీ. నాకైతే 1K సబ్స్క్రైబర్స్ హిట్ అయ్యాక పర్మనెంట్ ఫుడ్ కూడా చేస్తూ ఉంటాను. సో ఆ వీడియోస్ అన్నీ చూడండి. That's it for today's video guys. Bye bye.